రాజకీయం రాజకీయమే, కాని మానవత్వానికి ముప్పు వాటిల్లేలా దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతున్న వేళలో ఇగోలను, పార్టీ విధానాన్ని పక్కన పెట్టేసి మరింత పెద్ద మనసుతో, దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముందు ఉన్నారని చెప్పాలి. నిజమే, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని ముస్లింల ప్రయోజనాల కోసం వారి తరపున కొట్లాడుతూ ఉంటారు. ఆ విషయంలో వేరే మాట లేదు. కానీ మతం కంటే దేశం మరింత ముఖ్యమని, ఆ దేశం బలోపేతంగా ఉండాలంటే మతం పేరుతో ప్రజలు విభజనకు గురి కాకూడదన్న విషయాన్ని అసద్ లాంటి వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి వేళ మతం పేరు అడిగి మరి చంపేసిన వైనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో వేదనకు గురి చేస్తోంది. ఇలాంటి వేళ వారి వేదన భరిత సాంత్వన కలిగించేందుకు వీలుగా మజ్లిస్ అధినేత తాజాగా ఇచ్చిన పిలుపు అందరినీ ఆకర్షిస్తోంది. గాయపడిన మనసులకు ఊరట కలిగించేలా ఉగ్రవాదులు వేసిన దుర్మార్గ ప్రణాళికకు చెక్ పెట్టేలా అసద్ స్పందన ఉందని చెప్పాలి. పహల్గామ్ ఉగ్ర చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు శుక్రవారం జరిగే ప్రార్థనల సందర్భంగా నల్ల రిబ్బన్ పెట్టుకొని తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న హిందువులకు, హిందూ సంఘాలకు మద్దతుగా ముస్లింలు రోడ్ల మీదకు రావాలన్న వాదనకు చాలా మంది సెక్యూరిస్టులు అవసరం లేదన్న మాటల్ని, దేశంలోని ముస్లింలు తమ శీలాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదన్న వికిలి మాటల్ని పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతం పేరుతో మారణ హోమానికి పాల్పడితే అదే మతానికి చెందిన వారు కూడా సహించమన్న హెచ్చరికను ఉగ్ర సంస్థలకు పంపాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ చిన్న లాజిక్ను మేధావులుగా చెప్పుకునే సెక్యూరిస్టులు ఎందుకు మిస్ అవుతున్నారు? ఇక్కడే మరో విషయాన్ని మర్చిపోకూడదు. హిందూ ఛాందసం పెరగకుండా అడ్డుకోవడానికి వీలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని ముస్లింలు కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. మతం పేరుతో రాజకీయం చేస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందడం తప్పేం కాదు. అదే సమయంలో మతం కంటే మానవత్వం ముఖ్యమని, మతం పేరుతో జరిగే ఉగ్ర చర్యలకు చెక్ పెట్టకపోతే దేశ ఐక్యతకు భంగం వాటిల్లుతుందన్న విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ గుర్తించినట్టుగా కనిపిస్తోంది. ఈ కారణంతోనే కావచ్చు గతానికి భిన్నంగా ఆయన పహల్గామ్ ఉగ్ర దాడికి నిరసన వ్యక్తం చేయాలంటూ దేశంలోని ముస్లింలకు పిలుపునిచ్చినట్లుగా చెప్పాలి. రొటీన్కు భిన్నమైన పిలుపు ఇవ్వడం ద్వారా అసదుద్దీన్ ఓవైసీ తనకు విమర్శించే వారికి చెక్ పెట్టాలని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి తీరు అభినందించదగిందని చెప్పక తప్పదు.